వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే, జై శ్రీరామ్. సో ఇక్కడ ప్రస్తుతం నేను చిలుకూరులో ఉన్నాను, మీకు కనపడతా ఉంది. సో చిలుకూరుకి రావడం జరిగింది. సో చిలుకూరు గోపురం దగ్గర నేను ఉండి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను. సో ఏం జరుగుతుంది రంగరాజన్ గారు మొన్న ఉపహారం తీసుకునేటువంటి సమయంలో ఒక్కసారిగా వాళ్ళ ఇంట్లోకి చొరబడి ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇంట్లోకి ఒక్కసారిగా వచ్చేసి కూర్చొని ఇష్టానుసారం అతన్ని బెదిరించి ఒక సైడ్ మీరు చూస్తున్నారు, ఆ విజువల్స్లో కూడా మీరు చూసే ఉంటారు. సో ఎంత ఘోరం అంటే అతను ఒక షూస్ వేసుకొని అంటే కొన్ని సంవత్సరాల నుంచి తరతరాలుగా సౌందర్యరాజన్ గారు వాళ్ళ నాన్నగారు మళ్ళీ సౌందర్యరాజన్ గారి కుమారులు రంగరాజన్ గారు ఇట్లా తరతరాలుగా ఈ చిలుకూరి దేవస్థానాన్ని కాపాడుతూ సో ఎండోల్మెంట్కి కూడా అప్పచెప్పకుండా సో ఇక్కడ స్వామివారి సేవలో నిమగ్నమైనటువంటి వీళ్ళను సో డైరెక్ట్గా వాళ్ళ ఇంట్లోకి లోపలికి వెళ్ళిపోయి అతను ఒక రౌడీయిజం చేసినాడనే క్లియర్గా తెలుస్తోంది. ఒకవేళ నిజంగానే రామభక్తులు అయితే సో నిజంగానే రాముడు ఎప్పుడైనా సరే ఏమన్నాడు, రాముడు ఎప్పుడు కూడా శాంతియుతంగానే ఏదైనా పరిష్కరించాలని కోరుకోవడం తప్ప సో లాస్ట్ స్టేజ్లో పీక్ స్టేజ్లో ధర్మాన్ని రక్షించే క్రమంలో మనం కూడా తెలుసు సో యుద్ధం ఏ రకంగా అయితే చేశారు. అంతేగాని ఈయనని కించపరుస్తూ ఎంత నిర్దాక్షిణంగా అంటే ఒక మూలకి అంటే ఒక దొంగని పోలీస్ స్టేషన్లో ఎట్లనైతే ఒక దొంగని ఒక మూల ఇట్లా చేతులు కట్టుకొని ఎట్లనైతే కూర్చోబెడతారో అట్లా పాపం రంగరాజన్ గారిని ఒక మూలకి కూర్చోబెట్టడం జరిగింది. చేతులు కట్టుకొని ఆయన కూర్చోవడము, ఈయన బూట్లు వేసుకొనే దైవ సమానులైనటువంటి ఆయన ఇంట్లో సో బూట్లు వేసుకొని బూట్లతోటి లోపలికి వెళ్ళిపోయి రంగరాజన్ గారు కింద కూర్చుంటే ఈయన పైన కూర్చొని సో ఇలా కాలు ఊపుకుంటూ నాకు ఆ స్తోత్రం వచ్చు, నాకు ఈ స్తోత్రం వచ్చు, నేను వేదాలు చల్తా, నేను స్తోత్రాలు చెప్తా, నువ్వు చెప్పు చూద్దాం అది ఇదని చెప్పి మీరు చూసుండొచ్చు. ఈరోజు కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది. సో చాలా వైరల్ అవుతోంది అది. సో చాలామంది తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉన్నది ఆ వీడియో. ఒక సౌందర్యరాజన్ గారి పట్ల వాళ్ళ కుటుంబీకుల పట్ల ముఖ్యంగా రంగరాజన్ గారి పట్ల ఈయన వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా బాధాకరం అని చెప్పి భక్తులందరూ కూడా మరి వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటి, ఈయన చిలుకూరుకి సంబంధించినటువంటి మొన్న ఏదో పీఠాధిపతులు అన్ని మతాలకు అనుకూలంగా ఒక ఐక్య వేదిక జరిగింది. ఆ సభకు ఈయనని ఇన్వైట్ చేయడం జరిగింది. జనరల్గా అన్ని మతాల పెద్దలు ఒక దగ్గర కలుసుకుంటారు కదా, అంటే ఈ క్రిస్టియన్ మతం కావచ్చు, లేకపోతే ఇటు ముస్లిం మతస్థులు కావచ్చు, లేకపోతే ఇక్కడ హిందూ మతస్థులు కావచ్చు, ఒక ఐక్య వేదిక సాక్షిగా అక్కడ ఏదో స్పీచ్ ఇచ్చినాడంటే ఆ స్పీచ్లో ఒక విషయం ఏదో మాట్లాడడం జరిగింది. అంటే అందరూ సమానమే, ఎక్కడన్నా మసీదు కట్టుకోవచ్చు అనే వర్డ్ ఈయన యూజ్ చేసినారని చెప్పి వీళ్ళందరూ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జనరల్గా ఎవరైనా మసీదు కట్టుకోండి అని అంటే వాళ్ళ ఇష్టం అంటారు, కానీ ఈయనకేం సంబంధం? ఒక గుడిలో వెంకటేశ్వర స్వామిని సేవ చేసుకునేటువంటి క్రమంలో ఈ మసీదుకి ఈయనకి ఏం సంబంధం? సో అట్లా ఎట్లా పడితే అట్లా లా అండ్ ఆర్డర్ గురించి ఆలోచించకుండా ఇష్టానుసారంగా రాత్రుల పూట వెళ్ళి సో ఎవరిచ్చారు అధికారం అట్లా లోపలికి వెళ్ళిపోయి కూర్చునేటువంటి పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఆయనకి సంబంధించి అంటే ఎంత అనుకూలంగా ఎంత శాంతంగా ఉండాలి? అసలు ఇక్కడ జరిగేది ఏంటి? ఇక్కడ ఎవరికో సంబంధించి చిలుకూరు గ్రామం, ఇదేమో చిలుకూరు గుడి. సో ఇంత నిర్దాక్షిణంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఇక్కడ ఊర్లో ఏదో పంచాయతీ ఉంటే దానికి అనుకూలంగా ఎవరైనా అందరూ ఒకటే అనుకున్నప్పుడు అందరూ ఒకరికొకరు కొట్టుకోమని ఎవరైనా చెప్తారా? హిందూ ధర్మం ఎక్కడ అయినా సరే ఒక్కటే చెప్తుంది, అందరూ ఒకటే. కానీ ఇతర మతస్థులను ఎక్కడ కూడా కించపరచద్దు, ఇక్కడ ఎవరు కూడా ఏం చేయలేదు. దాన్ని ఒకటి బూచిలాగా చూపించి వీళ్ళు ఒక లైక్ చిలుకూరుకి సంబంధించిన గుడిల భూములని వీళ్ళు నొక్కేస్తున్నారు, వీళ్ళు చొప్పు చెత్తలో పెట్టుకున్నారు, కోట్ల ఆస్తులు సంపాదించేసినారు, సో మసీదుకి కట్టుకోవడానికి భూములు ఇస్తున్నారు. సో ఇట్లా రకరకాలుగా ఇష్టానుసారంగా ఏదో ఒక బట్టగాల్చి మీదేసి మాట్లాడేసి సో సౌందర్య రాజన్ గారి కుటుంబీకులు రంగరాజన్ గారి మీద మరి నీచంగా ఒక దగ్గర కూర్చొని ఆయనని కింద కూర్చోబెట్టి ఆయననేమో కింద కూర్చోబెట్టి ఈయనేమో పైన కూర్చొని ఏదో ఇట్లా శ్లోకాలు ఆయనకే వచ్చు, ఈయనే చదువుకున్నోడు, ఇంకోడు చదవలేదు, నేను చెప్పినట్టు నువ్వు చెప్పు చూద్దాం. అంటే ఇది ఏదైనా
అతను ఫేమస్ అవ్వడానికే ఇది స్టంట్ అంతా చేస్తున్నాడని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో ఈ రోజు చాలా మంది ఖండిస్తూ ఉన్నారు. పొద్దున కేటీఆర్ గారు రావడం జరిగింది. అండ్ మళ్ళీ ఇందాక బీజేపీ తరఫున ప్రకాష్ రెడ్డి గారు అండ్ అలాగే కామారెడ్డి ఎమ్మెల్యే గారు, సో బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు, సో వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. రంగరాజన్ గారిని పరామర్శించడం జరిగింది. సో కొంతమందితో కూడా మనం మాట్లాడడం కూడా జరిగింది ఈ విషయం మీద. సో దీని గురించి మనతో మాట్లాడడానికి అంజన్ కుమార్ గారు ఉన్నారు, బీజేపీ పార్టీ. సార్ నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. ఏంటి సార్ పరిస్థితి ఇక్కడ? అంటే చిలుకూరు టెంపుల్ అంటే కోరుకున్న వాళ్ళకి కొంగు బంగారంగా 108 ప్రదక్షిణాలు చేస్తే ఏ కోరికైనా తీర్చేటువంటి స్వామి దగ్గర తరతరాలుగా వీళ్ళు పూజ చేస్తున్నారు స్వామివారి సేవలో. సో నేను కావచ్చు, మీరు కావచ్చు, మీ చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉన్నారు. ఏ రకంగా చూస్తారు? అంటే హైదరాబాద్కి సమీపంలో ఉన్నటువంటిది ఇక్కడ, అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది అనుకోవాలా, అంతమంది ఒకేసారి ఇంట్లోకి రావడం ఏంటి? అసలు దేని గురించి ఇదంతా జరుగుతూ ఉంది? ఎవరు వాళ్ళు? లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అని నేను అన్నాను. ఎందుకంటే ఇక్కడికి రోజుకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ భక్తులలో వాళ్ళు కూడా ఒక భక్తులాగానే రావడం. కానీ ఏదైతే రామరాజ్య స్థాపన అని వాళ్ళు పేరు పెట్టుకొని ఇటువంటి సంఘ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారో ఇది మాత్రం సమాజం సహించదు. ఎందుకోసం అంటే రామరాజ్యం గురించి ఒకసారి చదువుకో. మిత్రునికి చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. రామరాజ్యం అంటే ఏంది? సుఖ సంతోషాలతోని సత్యం, ధర్మం, న్యాయం అనే సుపరిపాలన అందించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు యొక్క రాజ్యంలో ఈరోజు ఆయన రామరాజ్యం అని పేరు పెట్టుకుని ఒక టెర్రరిస్ట్ లాగా ఇటువంటి దుశ్చర్యలు చేయడం అనేది చాలా అమానుష్యం. ఎందుకోసం అంటున్నంటే రామునటువంటి వ్యక్తి సాక్షాత్ ఈరోజు భగవంతుడే అని మనం పూజిస్తున్నటువంటి శ్రీరామచంద్ర ప్రభువు ఈ గురువులకు గాని ఋషులకు గాని ఎంతటి మర్యాదపూర్వకంగా ఆయన వారిని సత్కరించి సన్మానించి వారి యొక్క సలహాలు తీసుకొని ఈ యొక్క సుపరిపాలన చేసిండో అటువంటి స్థానంలో ఉన్నటువంటి మన అర్చకుడైనటువంటి పూజారి మీద దాడి చేయడం అనేది అతను పేరు పెట్టుకోవడానికి అనర్హుడు. రామరాజ్య స్థాపన అని పేరు పెట్టుకున్నాడు చూడు, అది ఆ పదాన్ని ఉచ్చరించడానికే అనర్హుడు. అసలు కాబట్టి రామరాజ్యంలో అసలు ఇలాంటి దాడులు ఉంటాయా? మరి ఆయన ఆ పేరు పెట్టుకొని చేయడాన్ని ఏ రకంగా చూస్తారు? అందుకే అతను ఏమంటున్నా నేనంటే పేరు పెట్టుకోవడానికి అనర్హుడు ఆయన. కాబట్టి ఇక ముందు కూడా ఈ యొక్క సమాజంలో నీవు రామరాజ్యం స్థాపన జరగాలని నీకు ఆకాంక్ష ఉంటే శాంతియుతంగా నిస్వార్థంగా ఈ దేశం కోసం, ప్రజల కోసం, హిందూ సనాతన ధర్మం కోసం నీవు నీ శక్తి వంచన లేకుండా పని చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడంలో నీ జన్మ తరించుకో. కానీ ధార్మికమైనటువంటి ప్లేస్లలో ఇటువంటి దుశ్చర్య అనేది ఉన్నదో అది అమానుషం, అది చాలా నీచమైనటువంటిది. కాబట్టి నీవు తక్షణమే నీవు ఈ యొక్క అర్చకునికి నీవు బేషరతుగా క్షమాపణ చెప్పాలా, ఈ చట్టపరంగా ఇతన్ని కూడా శిక్షించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. అయితే సార్, సౌందర్యరాజన్ గారు మొన్న కొన్ని మతాలకు సంబంధించిన ఐక్య వేదికకి ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి అక్కడ మీరు చిలుకూరు బాలాజీ టెంపుల్ సమీపంలో ఉన్నటువంటి భూముల్లో మసీదు కట్టుకోవచ్చు, అందరు ఒకటే, మీరు మసీదు కట్టుకోవచ్చు, చర్చిలు కట్టుకునే వాళ్ళు చర్చిలు కట్టుకోవచ్చు అనేది వ్యాఖ్యలు చేశాడు. అందుకే అది తట్టుకోలేక మేము పోయి దాడి చేసినామని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. అతనికి రామరాజ స్థాపన అనే వ్యక్తికి ఇక్కడ చిలుకూరు ప్రాంతంలో కొంత భూమి ఉంది. అది వాళ్ళు వక్తు సంబంధించినటువంటి భూమి అని వాళ్ళు అన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, సర్పంచులు, ఎక్స్ సర్పంచులు వాళ్ళందరూ కూడా దానికి దారి లేదు. అయినా ఇక్కడ ఎప్పుడు కూడా పూజలు కానీ మీ నమాజులు కానీ జరగలేదు కాబట్టి ఇక్కడ మీరు రావాల్సిన పని లేదని చెప్పి కూడా వాళ్ళు పంపించారు. ఆ సమస్య కూడా పరిష్కారం అయిపోయింది. ఈయన ఒక ప్రధాన అర్చకునిగా ఎవరైనా అడిగితే ఈయన అక్కడ కట్టుకోమని గాని కట్టకూడదని గాని ఈయన ఉచ్చరించడానికి లేదు. ఏదైనా అడిగితే ఎవరిష్టం వాళ్ళదంటారు అంతే తప్ప ఇంటెన్షన్ గా అక్కడ కట్టుకోమని ఎవరికైనా చెప్పి లేదు. అది ఒకవేళ మీదైతే మీరు కట్టుకుంటారు, కాకపోతే కట్టుకోరు. చట్టం ఉన్నది, దానికి ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఉన్నది. దాన్ని ఏ విధంగా అందరి పరిష్కారం ఉంటుందో ఆ విధంగా జరుగుతున్నటువంటి ఉద్దేశంతో అన్న దాన్ని
నీకు అనుకూలంగా నీవేదో ఇష్యూ చేయాలని చెప్పి దీన్ని చిత్రీకరించి దాన్ని సాకుగా నువ్వు ఏదైతే చూపిస్తున్నావో అది ఇక్కడ సమస్యనే కాదు. ఒకవేళ అదే సమస్య నువ్వు భావిస్తే బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే. నీవు ఆ యొక్క విషయంలో నువ్వేమన్నా మాట్లాడదలుచుకుంటే ఇక్కడ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, ఇక్కడ ధార్మికమైనటువంటి సంఘాలు ఉన్నాయి, ఇక్కడ చిలుకూరు గ్రామానికి చెందినటువంటి సర్పంచ్లు ఉన్నారు, ఎక్స్ సర్పంచ్లు ఉన్నారు, గ్రామ ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు ఉన్నారు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో నువ్వేమన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడాలి తప్ప ఇటువంటి పూజారుల మీద దాడి చేయడం అనేది ఇది క్షమించరా అన్నటువంటి. సార్ బూట్లతో తినేటువంటి క్రమంలో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా రావడము బూట్లతోటే, అంటే ఆయన కింద ఒక మూల ఏదో ఒక దొంగను కూర్చోబెట్టి సౌందరరాజన్ గారిని ఒక మూల కూర్చోబెట్టి ఆయన చేతులు కట్టుకొని ఈయనేమో పైన కూర్చొని బూట్లతోటి కూర్చొని ఏదో శ్లోకాలు చెప్పుకుంటూ నేను ఇవన్నీ చెప్తా నీకు వచ్చా ఒక్కటి చెప్పు నువ్వు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి వీడియో ఇవాళ మొత్తం కూడా వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. సో దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? అటువంటి పరిస్థితిలో ఈయన ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఇప్పుడు ఎన్నో వేదాలు ఉచ్చరించేటువంటి సౌందరరాజన్ గారు ఆయన ఏదో శ్లోకాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు ఏమైపోయింది, చాలా మంది ఈయన సైలెంట్ ఉండడము ఆయన ఏదో శ్లోకాలు చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల కొంచెం అందరూ ఏదైనా వేరే రకంగా అనుకునేటువంటి సిచ్యువేషన్ కనబడుతుందా? అందుకే పెద్దవాళ్ళు చెప్తారు, చదువది ఎంత గలిగిన రసజ్ఞత దించుక చాలకున్న నా చదువు నిరర్థకంబగున్ గుణవంతులు మెచ్చరెచ్చటన్ పదునుగా మంచి కూర నలపాకము చేసేటిదైన నుప్పదవేడు నుప్పు లేక రుచి పుట్టంగా నయ్యద భాస్కరన్నం. నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత రామభక్తునివైనా సంస్కారహీనుడవైతే నేను సమాజం గాని నీకు ఆ శోభనయ్యదు. నీవు ఈ సంస్కారమే నీ లోపల లేదు. నీకు ఎక్కడ ఎట్లా ఉండాలి, తల్లి తండ్రి గురువు దైవం పెద్దవాళ్ళు ఇటువంటి నీకు సంస్కారమే లేనటువంటి సంస్కారహీనుడవు నువ్వు. ఎందుకంటే త్రేతాయుగంలో రావణాసురుని మించినటువంటి భక్తుడు లేడు, అతన్ని మించినటువంటి మూర్ఖుడు కూడా లేడు. అట్లనే నీవు ఒక రావణాసురుడవే అంటున్నావు, నువ్వు భక్తుడు అయి ఉండవచ్చు కాక, కానీ నువ్వు మూర్ఖుడవు. నీ మూర్ఖత్వం అనేది ఈ సమాజానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. నీవు సమాజంలో చీడపురుగులాగా నువ్వు ఉంటావు కాబట్టి తక్షణమే ఇకనైనా బుద్ధి తెచ్చుకో, క్షమాపణ చెప్పు. ఈ శేష జీవితాన్ని ఈ దేశం కోసం, ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, రామరాజ్య స్థాపన కోసం నీవు ఆశక్తులు పనిచేస్తే నీకు వెల్కమ్ చెప్తాం. కానీ ఇటువంటి దుర్మార్గమైన పనులు చేస్తే మాత్రం ఖబర్దార్ అని హెచ్చరిస్తాం. ఆయన వెనకాల ఎవరైనా ఉన్నారనుకుంటున్నారు? ఆల్రెడీ వాళ్ళ పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీసులు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఎవరి శక్తులు ఉన్నారు, ఎవరున్నారు, ఏందనేది అన్ని విషయాలు కూడా కొద్ది రోజులన్నీ బయటకు వస్తాయి. అతని యొక్క నిజ స్వరూపం కూడా బయటికి రావాలా. ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులకు కూడా గుణపాఠం జరగాల. ఆ విధమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పి నేను కూడా మరి ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఇది ప్రజలారా, యాక్చువల్గా ఇక్కడ చిలుకూరు సౌందరరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈరోజు అంజన్ కుమార్ గారితో ఈరోజు 1-to-1 సో మరింత అనాలిసిస్ కూడా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాము. రాముడికి సంబంధించిన వాళ్ళు అని అతని ఉద్దేశం. ఓకే, థ్యాంక్స్ అండి, మంచి పాయింట్ చెప్పారు. అట్లా సో స్వామిని అడిగింది అదే మాట. స్వామి ఏంది, అందరూ రాముడు భక్తులే, స్పెషల్ గా ఏం లేరు, స్పెషల్ గా ఉంటారా, ఉండరు, అందరు రాముని భక్తులే అని స్వామి ఉద్దేశం. ఆయన నమ్మడు ఎవరు, అట్లా లేదు. ఓన్లీ ఆ గోత్రం ఉన్నోళ్ళు మాత్రమే. సో ఇప్పుడు అతను రాముడు జాతకంలో పుట్టాడు, రాముడి గోత్రం ఉంది కాబట్టి అతను సూపర్ హీరో అనుకుంటున్నాను. నేనే రాముడిని. అయితే రాముడు పేరు నువ్వెందుకు మరి? ఓకే, అడిగితే నేను చెప్పిందే వినాలి నువ్వు, నేను చెప్పిందే నువ్వు విను, నువ్వు మాట్లాడకు. ఎందుకంటే స్వామి కరెక్ట్ మాట్లాడదు. రంగనాథ స్వామి లా చదువుకున్నట్టు కరెక్ట్ గా మాట్లాడతాడు, వినట్లేదు. నేను చెప్పిందే వినాలి, నువ్వు మాట్లాడకు అని చేయొచ్చు, మ్యాన్ హ్యాండింగ్ చేయడం జరిగింది. అట్లా ఇంకోటి పక్కన ఉన్న వాళ్ళు కూడా చేయడం జరిగింది. మరి దారుణమైన సిచ్యువేషన్ ఇది. అసలు అంతమంది వస్తుంటాయి, మరి ఇక్కడ తెలియలేదా అండి? జనరల్ గా టెంపుల్ జై శ్రీరామ్. మేడం నేను వచ్చిన ఇప్పుడు మీ దగ్గరికి, మీరు ఇద్దరున్నారు, నేను స్వామి గురించి చెప్తున్నా, ఏముంది ఇప్పుడు మీ దగ్గర చైన్ లాక్కొని పోతే చెప్పండి, జై శ్రీరామ్ అంటే నేను, మీరు అంటారు, మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడు ఆ థాట్స్ నేను ఇక్కడ వరకు వచ్చిన మీ దగ్గరికి, మీరు యాక్సెప్ట్ చేశారు కదా, చేశారా లేదా? మరి అంతే సింపుల్ పాయింట్. ఇప్పుడు వచ్చినాము కండ వేసుకొని కాసేపు బట్టలు వేసుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే స్వామి ఉన్నారు అనుకుంటారు, కలవడానికి వచ్చారు అనుకుంటారు, పంపిస్తారు. ఇప్పుడు మీరే ఉంటారు, వెళ్తారు, ప్రెస్ అంటే పంపిస్తాము. మిమ్మల్ని చూసి
మామూలుగా చూసి డిగ్రీ చూసారా ఇంతమంది వచ్చారు కానీ పంపిస్తాము. దాంట్లో ఏమని చెప్పండి, యూనిఫామ్ వేసుకున్నాడు ఐడి కార్డ్ చూపిస్తే పంపిస్తాం, కానీ అదే డూబ్ ఐడి కార్డ్ అని ఎట్లా చేస్తాం మనకి తెలియదు కదా, అది మెయిన్ ప్రాబ్లం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. దానికంటే సపరేట్ ఆర్మీ కావాలంట. సపరేట్ ఆర్మీ ఎంతమంది? 100 మందిని స్వామిని అడుగుతున్నాడు, నాకు 100 మందిని రిక్రూట్ చేయి. ఆయన రిక్రూట్ చేయడానికి ఆయన ఎందుకు చేయాలి అసలు? ఎందుకు చేయాలి? నాకు 100 మంది నాకు రిక్రూట్ చేయి, నాకు కావాలి 100 మంది, నువ్వు చెప్తే వస్తారు, చేస్తావా లేదా నా రామరాజ్యం కోసం. నా అనేసరికి ఎవరైనా కోపం వస్తుంది, నా రామరాజ్యం అంట. అట్లెట్లయితే చెప్పండి, టూ మచ్ కదా. మరి ఆర్ఎస్ఎస్ ఏం కావాలి? భద్రంగా మిగతా అందరూ భక్తులే కదండి, హిందువులందరూ రాముడి కింద ఉన్న వాళ్ళమే, రావణ్ణి కొల్చే వాళ్ళమే. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం కావాలి? ఆయన సపరేట్ గా ఒకటి ఏంటది, ఒక యూనిఫామ్ క్రియేట్ చేసిండు, షాల్వా ఒకటి, షాల్వా రామరాజ్యం అంట. మళ్ళీ ఇంకోటి జడ్జెస్ తిడుతున్నాడు, తెలంగాణ డీజీపీని కూడా దూషించిండు. ఎక్కడైతే చెప్పండి, మళ్ళీ లా అంట. చాలా రాంగ్ అది. మన అతనికి అందరూ ఆయన లా కూడా చదివినంట, చదివి వీళ్ళనందరినీ ట్రాప్ చేస్తున్నాడు, అమాయకులందరినీ ట్రాప్ చేస్తున్నాడు, మార్చుకుంటున్నాడు. 20,000 ఇస్తున్నంట.